వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వైఎస్ జగన్ అనే మార్పు ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుందంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భీమిలి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి. పెందుర్తిలో అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా గణతంత్ర వేడుకలు. 2024 సంవత్సరంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని అంటున్న దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్. మాధవధార నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన బీజేపీ నాయకుడు విష్ణుకుమార్ రాజు. ఇక వివరాల్లోకి వెళ్దాం. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంకి వెళ్లినా ప్రజల్లో వైఎస్ జగన్ అనే మార్పు స్పష్టంగా కనిపిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో తాను ఈ రాష్ట్ర ప్రజలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా ప్రజలందరికీ ఆరోగ్య భద్రత ఇవ్వడానికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 3257 ఉచితంగా ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ బహిరంగ సభలో రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం ఈ 56 నెలల్లో మనము పేద ప్రజల మీద ప్రేమతో, బాధ్యతతో అమలు చేస్తా ఉన్న ఆ పథకాలు, ఆ స్కీములే మనకు బాణాలు, మనకు వస్త్రాలు. ఈ ఇద్దరికి 175 టార్గెట్, 175కు 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్. ఈ యుద్ధంలో లక్ష్యంగా దేవుడి దయతో మనం ప్రతి ఇంటికి, మనం ప్రతి ఊరికి, మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అంతా కూడా ఓడాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మనకు అంతటి గొప్ప విజయాన్ని అందించే అంశాలేమిటో విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఉన్న అంబేద్కర్ సేవా సంఘం పెందుర్తి యూనిట్ సభ్యుల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ బోనెల యేసు జోసెఫ్ హాజరయ్యారు. ఆయన పెందుర్తిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జోసెఫ్ ఉత్తరాంధ్ర జిల్లాల మాల మహానాడు అధ్యక్షుడు గొల్ల ఈశ్వరరావు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు శ్రీనివాసరావు, ఏయూ మాజీ ప్రొఫెసర్ సుబ్బారాయుడు, మరికొంతమంది దళిత నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి ఏ విధంగా కొనసాగుతుంది, పంచవలస ప్రణాళిక యాక్చువల్గా 9వ పంచవలస ప్రణాళిక ప్రారంభించినప్పుడు, విశాఖలో ప్రారంభించినప్పుడే, పార్లమెంట్ ప్రారంభించినప్పుడే సమర్థం కలిగి ఉన్నారు. కానీ ఇప్పుడు భారతదేశంలో సమర్థం అనేది ఇంకా లేదు. ఏ విషయంలో అయితేనేమి, ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో మరి స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం ఏర్పాటు చేసిన దాన్ని బట్టి ఒక దళిత ముఖ్యమంత్రి కూడా ఏర్పాటు జరగలేదు. అలాగనే భారతదేశ ప్రధానమంత్రి కూడా జరగలేదు. అలాగనే పార్లమెంట్లో పొందుపరిచినటువంటి ఎస్సీ ఎస్టీ అభివృద్ధి వాళ్ళ చట్టాలను పొందుపరిచిన చట్టాలని అక్కడ పొందుపరుస్తున్నారు. కానీ అమలుపరిచిన అధికారులు అమలుపరచాలి, ప్రభుత్వ అధికారులు అమలుపరచాలి. కానీ అది అమలుపరచట్లేదు. అది తూతూ మంత్రంగానే రాజ్యాంగంలో ఉంది కదా, అలా ఆర్టికల్ పలా సెక్షన్ అంబేద్కర్ చెప్పారు కదా అనేది తూతూ మంత్రంగానే పార్లమెంట్లో తీసుకుని రాష్ట్రానికి ఇంప్లిమెంట్ చేయడం చెప్తూ ఉంటే ఏ ప్రభుత్వ అధికారి కానీ వాస్తవ రూపంలో దాచట్లేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. సేవా సమితి కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర సమావేశం జరిగింది. అలాగే గణతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా చేశాం. కాబట్టి నాకు ఈ సభాధ్యక్షుడు
వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా ప్రత్యేక జైలు తెలియజేసుకుంటూ, అలాగే ఎస్సీ ఎస్టీ గురించి మన టీం అయినటువంటి మన జలగొండ శ్రీనివాసరావు గారు, అలాగే మన సుజాత నగర్ అయినటువంటి అమ్మగారు అయినటువంటి చంటి గారు, అలాగే తమ్ముడు, అలాగే అప్పారావు గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి మాకు ఎంతో ఆనందకర విషయం. కాబట్టి ఇప్పుడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, గణతంత్ర సందర్భంగా మాకు పెద్దలు, పూజలు, గౌరవనీయులు అయినటువంటి మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితిని ముందు నుండి నడిపించినటువంటి వ్యక్తులు, గౌరవనీయులు తన అడుగుజాడలో ఈ సేవా సమితిని చాలా బలంగా నిర్మించాలనేది మా కోరిక. కాబట్టి పుత్ర సుబ్బారెడ్డి గారు, అలాగే మన కోనల జోసప్ప గారు, అలాగే లాయర్ అయినటువంటి అప్పారావు గారు, ఇలాగే చాలామంది ప్రముఖులు ఉన్నారు. కాబట్టి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితిని చాలా ఘనంగా చేయాలనేది త్వరలో మేమంతా కలిసి చేయడానికి కూడా ఈరోజే నిర్ణయించుకోవడం జరిగింది. మిగతా సభ్యులందరూ రావాలి. ఆ రోజు అన్నగారు పిలుపు మేరకు మేము కమిటీ ఎన్నికలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చివరి దశగా మన గౌరవనీయులు కోడలి జోసప్ప గారు తన సందేశాన్ని మన 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా వీరముఖంగా మేము తెలియజేస్తున్నాం. విశాఖ ఉత్తర నియోజకవర్గం రైల్వే న్యూ కాలనీలో ఉన్న సాక్షి గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పరదేశమ్మ అమ్మవారు పండుగ మహోత్సవంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్వర్క్ చైర్మన్ కేకే రాజు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ మహోత్సవంలో 55వ వార్డు కార్పొరేటర్ కేవీఎన్ శశికళ, ఆళ్ల శివగణేష్, కేపీ రత్నాకర్, గంగా మహేష్, గాలి ప్రసాద్, ఆళ్ల గోపి, ఎం సునీల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారు ఆధార దైవమైన అమ్మ ఆదిశక్తి రామచంద్రపాడ రైల్వే నియోజకవర్గ గ్రామంలో వెలిసి 100 సంవత్సరాల నుండి అమ్మవారి మరువృక్షం కింద సర్పరూపధారణే ఆనాటి నుండి ఈనాటి వరకు సంచరిస్తూ భక్తులందరూ కూడా కంటికి అమ్మవారే కాచి కాపాడి కనిపిస్తుంది తల్లి. ఆ జగన్మాత దివ్య ఆశీస్సులతో గ్రామాలు, ఈ 4 గ్రామాల ప్రజలందరినీ కూడా చల్లగా కాచి కాపాడి కనిపిస్తుంది. ప్రతి ఏడాది సంక్రాంతి అయిన 10 రోజుల తర్వాత అనగా 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజున భారీ కీర్తన మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది, అనగా పరశు మహోత్సవం. పండుగకు ఇచ్చేసిన పరదేశం పండుగకు ఇచ్చేసిన అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ పరదేశం ఆశీస్సులతో మీరు కోరికలన్నీ కూడా నెరవేరి అందరూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీ సంకల్పాలన్నీ కూడా సిద్ధించి సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి కరుణా కటాక్షాలు మీ అందరికీ కూడా అమ్మవారి కృప ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ, ఇక్కడ ఆహ్వానించిన కమిటీ పెద్దలకు, అదేవిధంగా మా కార్పొరేటర్ శశికళ గారికి, ఆల శివగణేష్ గారికి, గంగా మహేష్ గారికి, గోపి గారికి, రత్నాకర్ గారికి, పరదేశ్ గారికి, మా గాలి ప్రసాద్కి, ఇక్కడ విచ్చేసిన అక్క చెల్లెమ్మలకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. 2024 సంవత్సరంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టాలని దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ, ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలంటే ఈ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అన్ని వర్గాల ప్రజలు ఆదరించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వర్యులు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ నిమిత్తం శంఖారావం పూరించేందుకు ఈరోజు అతి భారీ సభ ఎన్నికల శంఖారావంకి ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి 3 జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు అన్నీ కూడా 34 నియోజకవర్గాలు ఈరోజు భారీ సంఖ్యతో సుమారు 3 లక్షల 4 లక్షల క్యాడర్తో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్యూర్ క్యాడర్. వైఎస్ఆర్సీపీ పార్టీ ఈస్ ప్రిపేరింగ్ స్ట్రాంగ్ పిచ్ ఫర్ ద ఎన్సింగ్ జనరల్ ఎలక్షన్స్. రాబోయే ఎలక్షన్స్ ఏదైతే ఉందో దానికి ఒక స్ట్రాంగ్ పిచ్ తయారు చేస్తామన్నారు. ఇప్పటికే అనేక మార్పులు చేశారు, రీవ్యాంప్ చేస్తారు సిస్టమ్ అంతటినీ కూడా. 175 నియోజకవర్గాలు 175 గెలిపించుకునేందుకు ఈరోజు
పార్టీ అడుగులు వేస్తూ ఉంది. దాంట్లో భాగంగా కేడర్కి ఒక దిశానిర్దేశం చేసి సిద్ధం అన్న సంకల్పంతో నేను సిద్ధం, మీరు సిద్ధమా అని వారియర్స్ని తయారు చేసే మాదిరిగా, ప్రతి కార్యకర్త ఒక వారియర్స్ తయారు చేసే మాదిరిగా రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాలంటే తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ గెలిపించాలని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర హ్యాండ్క్యాప్ చైర్మన్ కేకే రాజు అన్నారు. భీమినిపట్నం ప్రాంతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సభకు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులను తీసుకెళ్లేందుకు కేకే రాజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేకే రాజు మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన సేవలు తెలియజేశారు. పేదవాడి అభ్యున్నతి కోసం కుట్రలు కుతంత్రాలు చేస్తున్న ప్రతిపక్షాలపై పోరాటానికి సిద్ధం. పేదవాడి విద్య కోసం, పేదవాడి ఉపాధి కోసం, పేదవాడి ఆరోగ్య భద్రత కోసం, మహిళా సాధికారత కోసం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం దేనికైనా సిద్ధం అని నినాదంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి 2024 ఎన్నికలకు సంబంధించి సమరానికి సిద్ధం అనే నినాదంతో ఈరోజు భారీ బహిరంగ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ భారీ బహిరంగ సభకి సుమారు 4 లక్షల మంది ఈరోజు ఇచ్చేస్తున్నారు. అందులో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి సుమారు 10,000 మంది పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు తరలి వెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా ఈరోజు గెలుపుకి నాంది పలకబోతాం. 2024లో మళ్ళీ రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విజయ శంఖారావం పూరించబోతున్నారు. తప్పకుండా ఈరోజు కేడర్ అంతా మనం చూసాం ఉత్సాహం. మళ్ళీ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఈ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాత్రం ఈ రాష్ట్రంలో మహిళా సాధికారత సాధించగలుగుతాం. విశాఖ ఉత్తర నియోజకవర్గం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మాధవధార వైభవ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ పార్టీ నాయకులు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావుతో కలిసి ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించకపోయినప్పటికీ మంచి సుముహూర్తంలోనూ తాను ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. గతంలో 2014 సంవత్సరంలో తాను ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందాలని అన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ బీజేపీ పార్టీకే ఆదరణ చూపిస్తారని, ఇప్పుడు మరలా అదే ఆదరణతో తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను విష్ణుకుమార్ రాజు కోరుతున్నారు. 2014 నుండి 19 వరకు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా విశాఖపట్నం నార్త్ని రిప్రజెంట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి విష్ణుకుమార్ రాజు గారు 2019లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ అప్పటి పరిస్థితుల కారణంగా గెలవలేదు. కానీ గత 5 సంవత్సరాల్లో ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు అంటే మరి అందుబాటులో ఉన్నది విష్ణుకుమార్ రాజు గారు మాత్రమే. సో కాబట్టి ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్యే కూడా ప్రజల మధ్యనే 5 సంవత్సరాలు ఉంటూ మళ్ళీ ఒక్కసారి పార్టీ తరఫున టికెట్ ఆశిస్తూ వారే స్వయంగా చెప్పారు. పార్టీ ఏ నిర్ణయం అయినా కూడా అధికారికంగా చేస్తుంది. కానీ ఎన్నికలు తక్కువ సమయంలో 5 సంవత్సరాలుగా నిజం చెప్పాలంటే ప్రజల మధ్యన ఉండి ఒక రకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజున మరి ఉధృతంగా కొంచెం ప్రజల్లోకి ఇంకా వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళారు. మిత్రులందరికీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మంచి ముహూర్తం అని చెప్పి పంతులు గారు చెప్పిన మా పిదప వైభవ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పూజ చేసి ఇక్కడ నుంచి ప్రచారం మొదలు పెట్టాలి అనే ఉద్దేశంతో పెద్దలు అనుమతి తీసుకుని భారతీయ జనతా పార్టీకి అభ్యర్థిగా ఆశిస్తూ నేను విష్ణుకుమార్ రాజు ఇదివరకు ఎమ్మెల్యేగా చేశాను, అట్లాగే ఫ్లోర్ లీడర్గా చేశాను. 2019లో గెలవలేకపోయాం. ఈసారి ఇక్కడ నార్త్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ గెలవాలి అనే ఉద్దేశంతో మనకి ఎలక్షన్స్ కూడా తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెద్ద సమయం లేని వలన క్యాండిడేట్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేనప్పటికీ కూడా క్యాండిడేట్గా ఆశిస్తూ నేను ప్రచారం ఈ రోజు నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఈ ముహూర్తానికి మా గౌరవ పార్లమెంటు సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు, అట్లాగే మా అధ్యక్షుల వారు రవీందర్ రెడ్డి గారు,
కాశీరాజు గారు, జనరల్ సెక్రటరీ గారు, ఇంకా మా మిత్రులు సురేష్ బాబు, ఇంకా ఇక్కడ ప్రచారానికి రోజు మాతో పాటు ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇది ఒక చిన్న శాంపుల్గా, ఒక టెక్నికల్గా ముహూర్తం అనే ఉద్దేశంతో సడన్గా అనుకుని ఈరోజు పెట్టినందుకు, అట్లాగే మీరందరూ కూడా వచ్చినందుకు మాకు పెద్దల ఆశీర్వాదాలు, దేవుడు ఆశీర్వాదాలు ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమంలో వచ్చాము. అట్లాగే రాష్ట్రంలో అంగన్వాడీ, మున్సిపల్, సమగ్ర శిక్ష ఉద్యోగులు, కార్మికులు తమ కోరికల సాధన కోసం పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్నప్పుడు ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శత విధానాలుగా ప్రయత్నించి విఫలమైందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జగదంబ సెంటర్ వద్ద ఉన్న సిఐటియు కార్యాలయంలో నరసింగరావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. 5,000 మంది అంగన్వాడీలు 42 రోజులు బ్రహ్మాండమైనటువంటి సమ్మె జరిపారు. ఈ సమ్మె ఫలితంగా ఈరోజు కార్మికులు యావత్తు కూడా వారి యొక్క హక్కులను సాధించుకోవడం అనేటువంటిది జరిగింది. 62 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు పెంచుకున్నారు. 5,600 మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చుకున్నారు. ఇది మారడం వల్ల ఇప్పుడున్నటువంటి మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా అయ్యి 4,000 రూపాయల దాకా ఆదాయం అనేటువంటిది వారి జీతాలు పెరుగుతాయి. అలాగే మిగిలినటువంటి మొత్తం కార్మికులందరికీ కూడా జూలై నుంచి జీతాలు పెరుగుతాయి. యూనియన్తో అంగీకరించినటువంటి ఒప్పందం మేరకు జీతాలు పెరుగుతాయని, దానికోసం 10 రోజులు పైగా మేము ఎంత అనేది ఇవ్వము నిర్ణయించమని ప్రభుత్వం ముందుకేసింది. అది చివరికి రాతపూర్వకంగా ఇచ్చింది. యూనియన్తో అంగీకరించినటువంటి జీతాన్ని పెంచుతాము అనేది ఈరోజు చివరిగా సాధించడం వల్ల 22 రాత్రి ఒప్పందం జరిగి కార్మికులందరూ కూడా 100% కూడా డ్యూటీలకు చేరడం అనేటువంటి జరిగింది. అప్పుడు దాకా షోకాజ్ నోటీసులని ఎస్మా ప్రయోగించింది. ఎంత నిర్బంధాన్ని ప్రయోగించాలో అన్ని రకాలుగా, అలాగే ఉద్యోగులందరినీ కూడా టెర్మినేట్ చేస్తున్నట్టు అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఆదేశాలు ఇచ్చారు. వాటన్నిటిని విరమించుకొని కార్మికులందరూ కూడా డ్యూటీకి చేరడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా స్కీమ్ కార్మికుల యొక్క పోరాటం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఉంటుంది. ఎవరేది చేసినా అంగీకరించరు అనే దాన్ని పక్కకనెట్టి ఈరోజు కార్మికులు పోట్లాడితే విజయం సాధిస్తాం అని ఐకమత్యంగా మొత్తం కార్మికులు 42 రోజులు రాష్ట్రంలో 280 శిబిరాలు వేసుకొని 280 శిబిరాల్లో కూడా నిరంతరం పోరాటం సాగించారు. ఎమ్మెల్యేలు గెలవ చేశారు, మంత్రులు ఇళ్లను ముట్టడించాడు, భిక్షాటన చేశారు. 100 రకాలైనటువంటి పోరాట పద్ధతులను ఈ కాలంలో అమలు చేశారు. ఆ విధంగా కార్మికుల యొక్క ఐక్యత పోరాట ఫలితంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారని జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, కస్టర్ ఇన్ఛార్జ్ సీనియర్ వైసీపీ నేత కోడిగుడ్ల శ్రీధర్ అన్నారు. భీమినిపట్నం నియోజకవర్గం సింగివలస గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులతో శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరుతూ పై నాయకులు ఇద్దరు స్థానిక వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరినీ బహిరంగ సభ సమావేశానికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ నాయకులు ఇద్దరు మాట్లాడుతూ ఈ ఎన్నికలలో 175 సీట్లతో వైఎస్ఆర్ పార్టీ అత్యధిక సీట్లతో మంచి మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మా 41 వార్డు తరపు నుంచి కార్యకర్తలందరూ కూడా 1500 పైగా మేము బయలుదేరుతున్నాం ఈ ప్రోగ్రాంకి. అలాగే జగనన్నకి మంచి మెజారిటీ ఇవ్వాలని, అది కూడా మా వైజాగ్ నుంచి ముందుగా మా సౌత్ నుంచి మా 41వ వార్డు మెజారిటీ ఇచ్చి మేమే ముందుంటామని మేము గట్టిగా చెప్తూ, అలాగే మా 41 వార్డు ప్రజలందరూ కూడాను మళ్ళీ జగనన్ననే గెలిపించుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మహిళలు ఈరోజు పెద్దపీట వేశారు. ఆయన ప్రతి ఒక్క మహిళ ఈరోజు తన కాళ్ళపై నిలబడి తన సొంతంగా ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది అంటే దానికి కారణం జగనన్న. మరి ఇలాంటి జగనన్నని మేము గెలిపించుకుంటాం. మా ఆడవాళ్ళందరం కలిసి అవతల వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా మేము గెలిపించుకుంటామని అంటూ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 41 వార్డు నుంచి కార్యకర్తలందరూ 1500 మంది వరకు మా కార్యకర్తలు మేము సిద్ధం అనే ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి గారి మన భీముల్లో జరుగుతున్న కార్యక్రమానికి వెళ్తున్నాం. దీనికి మంచి స్పందన వస్తుంది. అయితే అన్ని పార్టీలు కలిపి చేస్తున్న వాళ్ళు ఈరోజు వాళ్ళు ఏమీ చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారిని. ఒకే ఒక నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు 100% మేము 170 సీట్లు 170 సీట్లు తీసుకొస్తాం. అనేక సంక్షేమ పథకాలు తెచ్చిన ఆయనకి మేము మా ఇంట్లో వాళ్ళు మా 41 వార్డులు అందరూ ప్రతి స్టూడెంట్స్ అందరూ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా చూద్దాం.
అని మేము అనుకుంటున్నాం. ఎవరెవరో తీసుకొచ్చి ఎవరెవరో అలగా జనాన్ని తీసుకొచ్చి మేమందరం కలిసి ఈసారి జగన్మోహన్ రెడ్డిని తోకలాగుదాం, లది లాగుదాం, ఇది లాగుదాం అని అంటున్నారు. కానీ వాళ్ళకే తోకలు లేవు. ఈరోజు చెప్తున్నాను, ఈసారి చంద్రబాబు నాయుడికి అసలు ఏపీలో కూడా తిరగడానికి హక్కు లేదని నేను స్వయంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈసారి 100% జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి మళ్ళీ మేము తొడగొడతామని తెలియజేస్తూ మా 41 తరఫున మేము జై జగన్, జై జగన్, జై. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్ర యూనిట్ బృంద సభ్యులు విశాఖ నగరంలో సందడి చేశారు. గీతా ఆర్ట్స్ 2 మహియాన్ మోషన్ పిక్చర్స్ ధీరజ్ మొగల్నేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో టాలీవుడ్ యువ నటుడు కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కట్కినేని దుష్యంత్ దర్శకత్వం వహిస్తున్నారు. శివాని హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ నగరంలోని ఒక హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో సుహాస్ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా వచ్చే నెల 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందన్నారు. ఈ సమావేశంలో చిత్ర బృంద సభ్యులు పాల్గొన్నారు. వైజాగ్ వచ్చాం. ఫిబ్రవరి 2వ తారీఖున రిలీజ్ అవబోతుందండి మా సినిమా. ట్రైలర్ రిలీజ్ అయింది, చాలా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్స్, హీరోస్ అందరూ ఫోన్ చేసి చెప్పారు ట్రైలర్ గురించి, చాలా హై వచ్చిందని. సినిమా ఇంకా బాగుంటుంది. మేము చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాం. 2వ తారీఖు తొందరగా వచ్చి తొందరగా రిలీజ్ అయ్యి మళ్ళీ సక్సెస్ పార్టీలో ఎప్పుడెప్పుడు కలుద్దామా అని. థ్యాంక్ యూ. అండి, నా పేరు శివాని. మేము వైజాగ్ వచ్చాము ఇవాళ మా ప్రమోషన్స్ పరంగా. మా సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ Feb 2nd రిలీజ్ అవబోతుంది. టీజర్కి, ట్రైలర్కి మీరందరూ ఇచ్చిన రెస్పాన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంది. మా సినిమా చూశాక మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పి గణబాబు ముఖ్యమంత్రి తీరుపై విరుచుకుపడ్డారు. 63వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గణబాబు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ పట్ల ప్రజలు తీవ్రమైన నిరాశ ఉన్నట్టు ముఖ్యమంత్రికి ముందుగానే తెలిసిపోయిందని అన్నారు. దీంతో ఆయనకి ఓటమి భయం గట్టిగా పట్టుకుందన్నారు. సమావేశంలో వార్డ్ కార్పొరేటర్ గల్లా చిన్న, టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు నక్కా లక్ష్మణరావు, జోగి పాల్గొన్నారు. ఒక పదం 2022కు వచ్చేటప్పటికి ఒక రకంగాను, 2023కు వచ్చేటప్పటికి ఒక రకంగాను మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ముందు నా వెంట్రుకు కూడా పేకలేరని, నన్నే నమ్మండి అని, మిమ్మల్నే నమ్ముకున్నాను అన్నటువంటి వ్యక్తి ఇప్పుడేమో హ్యాపీగా దిగిపోతున్నాను అనేటువంటి సంకేతం ఇవ్వడం వెనుక ఆంతర్యం చూస్తే ప్రజా తిరుగుబాటు స్పష్టంగా చవి చూస్తున్నటువంటి పరిస్థితి. దానికి కారణం ఈరోజు పెట్టుబడులు పెట్టిన వారు అందరూ కూడా ఈ రాష్ట్రం వదిలిపోయారు. కొత్తగా ఏ పెట్టుబడులు కూడా ఈ రాష్ట్రంలోకి రావాలి. అప్పుడు చూస్తే విపరీతంగా 10 లక్షల కోట్ల పైబడి అప్పు చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జైహో బీసీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథులుగా విశాఖ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, గీతం యూనివర్సిటీ అధినేత భరత్, ఎమ్మెల్సీ దువ్వరపు రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ పార్టీకి అత్యధిక శాతం బీసీల ఓటుతోనే గెలిచిందన్నారు. ఇప్పుడు వైసీపీ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చాక బీసీలకు ఎటువంటి సముచిత హోదా ఇవ్వలేదన్నారు. భవిష్యత్తుపై బీసీల కలను చిరిపివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు రంగా నాయకులు గారు, 90వ కార్పొరేటర్ బొమ్మిడి రమణ, 89, 90, 91, 92 వార్డుల వార్డు అధ్యక్షులు మరియు కార్యదర్శులు, అదే విధంగా పార్లమెంట్ బీసీసీఎల్ అధ్యక్షులు తమ్మిన విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి అనసూరి మధుసూదన్ రావు, విశ్వబ్రాహ్మణ రాష్ట్ర సాధికారిక కన్వీనర్ గోడి నరసింహచారి, రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి బుద్ధ శ్రీనాథ్, కాండ్రేకుల వెంకట్రావు, మల్లి శంకర్రావు మరియు బీసీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్గాలు కానీ ముఖ్యంగా వెనుకబడినటువంటి మన కులాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా కుల వృత్తులు చేసుకునేటువంటి వారు కావచ్చు. ఇందులో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా వెనుకబడిన వారిలో ఇంకా అత్యంత వెనుకబడిన వారు ఉన్నారని, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని కూడా కొంతమందిని గుర్తించడం. వారు కూడా మన ప్రాంతంలో ఉన్నారు. ఉదాహరణకు పైన పూసల వారు ఉండేవారు,
సొండి అనేటువంటి క్యాస్ట్ ఇక్కడే ఉంది. ఇట్లాంటి చాలా కమ్యూనిటీస్ ఇంకా ఆ పదాలు పేర్లు వినలేని వారు కూడా ఏదో ఒక ఆసరా ప్రభుత్వం ఇస్తే ఆ ఆసరాన్ని తీసుకొని పిల్లల్ని చదివించాలనో మరొకటి ఈ రకంగా ఆలోచన చేసేవారు ఆ రోజు. అందుకనే బీసీ కులాల వారికి కానీ ఎస్సీ వర్గాల వారికి కానీ అందరికీ కూడా చదువుకోవడానికి విదేశీ విద్య కూడా విదేశీయులకు వెళ్ళి చదవాలంటే ఖర్చుతో కూడుకున్నది. అంటే మెరిట్ ఉండేటువంటి స్టూడెంట్ ఉండి ఆదాయం లేక బయటికి వెళ్ళి ఆ చదువుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే, తెలుగుదేశం పార్టీ మాత్రమే ఆలోచన చేసి విదేశీ విద్యకి పంపించడం అనేటువంటి జరిగింది. ఈరోజు అటకెక్కిపోయింది ఆ కార్యక్రమం. ఎందుకు చదువు అంటున్నానంటే చదువుకుంటే ఆటోమేటిక్గా సంపాదన పనులు అవుతాయి. ఇందాక భరత్ గారు చెప్పినట్టు కోటీశ్వరులు అవ్వాలనేటువంటి ఆలోచన ఉండడం వేరు, చదువుకొని విజ్ఞానవంతులైతే చక్కటి ఉద్యోగ అవకాశాలు కలిగితే ఆటోమేటిక్గా వస్తాయి. ఆ ఉద్యోగ అవకాశాలు కూడా మన రాష్ట్రంలో తల్లిదండ్రులతో కలిసి ఉండేటట్టుగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ ధ్యేయం, అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఈరోజు చూస్తే విజన్ 2020 అంటే ఆ రోజు 99లో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను. అందరూ అయితే చేశారు. ఏంటి 2024 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండిపోతారా అని. అంటే ఒక 5 ఏళ్లకి కాల పరిమితితో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అయినప్పటికీ కూడా మన ప్రభుత్వ ఆలోచనలు ఎలా ఉండాలంటే పరిస్థితులకు అనుగుణంగా మనం ఏ మౌలిక సదుపాయాలు కలిగించాలి, ఏ రకంగా ఆర్థికంగా ఎదగాలి, ఎన్ని ఉద్యోగ అవకాశాలు కలిగించాలి, ఎన్ని విద్యా సంస్థలు నెలకొల్పాలి, ఇతరత్ర అనేక అంశాలు మనం ఆర్థికంగా ఎదగడానికి ఏవి దోహదపడతాయో వాటన్నిటికీ ఒక ప్రణాళిక అంటూ కుటుంబం ఏ రకంగా వేసుకుంటుందో ఆ రకంగా పాలకులు కనుక ఆలోచన చేస్తే మనం ఈరోజు అభివృద్ధిలో అన్ని రాష్ట్రాల కంటే ముందుండేవారు. ఈరోజు ఆ ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ విజన్ 2020 ఫలాలు హైదరాబాద్ నగరవాసులు చూస్తున్నారు, కనబడతా ఉంది. మహానగరాన్ని అక్కడ నిర్మాణం చేసుకున్నారు. అలాంటి నగరమే విశాఖపట్నం కొత్త రోడ్డు బురుజుపేట నందు గల బీబీవీ పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ అనుపమ జ్యోతిర్మయ్, ఎన్వీవీఎస్ పాపారావు నాయుడు, అరుణ్ నాయుడు, కె చంద్రమౌళి ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు జెండా ఆవిష్కరించారు. విద్యార్థులు జాతీయ గేయాన్ని ఆలపించి జాతీయ పతాకానికి వందన సమర్పణ చేశారు. పాఠశాల విద్యార్థులకు మిఠాయిలు పంచి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ అనుపమ జ్యోతిర్మయ్ విద్యార్థులకు ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ వేడుకలు విశిష్టతను తెలియజేశారు. దీనిలో భాగంగా విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణతో ప్రదర్శన నిర్వహించి ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచారు. విద్యార్థులచే చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా 2023 10వ తరగతి ఫలితాల్లో 591 మార్కులు సాధించి పాఠశాల టాపర్ గా నిలిచిన కె రమ్యకు 10,000 నగదు చెక్కును అందజేశారు. అదేవిధంగా ఉమాశ్రీ, యూషిత్ దుర్గా కూడా నగదు చెక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మిస్ట్రీ గుల్నాజ్, బి నిర్మల, శంకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇటీవల శారద పాఠశాలలో 75వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు స్కేటింగ్, మార్చ్ పాస్ట్, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు దేశభక్తి విషయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తిలకించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్కూల్ డైరెక్టర్ అనుపమ జ్యోతిర్మయ్, స్కూల్ కరెస్పాండెంట్ చంద్రమౌళి విద్యార్థులకు దేశభక్తిని పెంపొందించుకోవడానికి తగిన సూచనలు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో వైఎస్ జగన్ అనే మార్పు ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుందంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భీమిలి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి. పెందుర్తిలో అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా గణతంత్ర వేడుకలు. 2024 సంవత్సరంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని అంటున్న దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్. మాధవదార నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన బీజేపీ నాయకుడు విష్ణుకుమార్ రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీడియా.